ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్లో మీకు డేట్, టైము, బ్యాటరీ, టెంపరేచర్ ఎన్ని ఫీచర్స్ ఉన్నాయంటే సిటీలో నడపడానికి ఎంత ప్రాబ్లం అవుతుంది అంటే 250cc ఎంత మంచి పవర్ అంటే ఇక మైలేజ్ కూడా ఆలోచించాలి మనము. Hey guys, welcome back to my YouTube channel. So you are watching the Bluefin Rider and my name is Shivam Guril. So welcome again in my new vlog. So ee roju manamu maatladutundi Duke 250 Gen 3. So recently manam purchase chesinamu. ఆల్రెడీ ఉన్న సబ్స్క్రైబర్స్కి అయితే తెలుసు మన దగ్గర ఫస్ట్ 220F ఉండే BS6. సో దాని తర్వాత ఇది నా KTMతోని ఫస్ట్ బైక్ అనమాట. ఇంతకుముందు ఎప్పుడు KTM ఓన్ చేయలేదు. సో KTMది చిన్న రైడ్ రివ్యూ ఇద్దామని ఈరోజు ఒక వీడియో అనమాట. 2 కిలోమీటర్స్ అయితే రన్ చేయలేను, ఒక 351 కిలోమీటర్స్ నడిచింది బండి. సో 351 కిలోమీటర్స్లోనే నేను మీకు రైడ్ రివ్యూ ఇద్దాం అనుకున్నా. అంటే ఇప్పటివరకు నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అండ్ దీని గుడ్ థింగ్స్ ఏందో. సిటీలో అయితే ఐ కెనాట్ షూట్ ఏ వీడియో బికాజ్ ఎంత నాయిసెస్, ఎంత డిస్టర్బెన్స్ ఉందంటే. సో ఐ థాట్ సిటీ నుంచి కొంచెం బయటికి వద్దాం. సో వే టు శంషాబాద్ రోడ్లో షూట్ చేద్దాం వీడియో. కొంచెం నాయిసెస్ తక్కువ ఉంటాయి, మీకు కూడా ఆడియో వీడియో రెండు క్లియర్గా ఉంటాయని. కొంచెం శాంతి ఉంది. అక్కడ సిటీలో అయితే చాలా ట్రాఫిక్ డిస్టర్బెన్స్ ఉంది. సో వీడియో స్టార్ట్ చేసే ముందు నేను మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ ఎందుకంటే ఫైనల్లీ నా సబ్స్క్రైబర్స్ 451 అయిపోయినారు. సో ఇదంతా మీ సపోర్ట్ వల్లనే అనుకుంటా. మీరు చిన్న యూట్యూబర్, పెద్ద యూట్యూబర్ చూడకుండా నాలాంటి చిన్న యూట్యూబర్ ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేసినారో అతన్ని కూడా సపోర్ట్ చేసినారు కాబట్టి దానికోసం చాలా చాలా థ్యాంక్స్. సో ఇదే సపోర్ట్ని మైండ్లో పెట్టుకొని ఫ్యూచర్లో కూడా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయన్నమాట. సో డెలివరీ తీసుకున్నప్పటి నుంచి చూడొచ్చు మీరు 361 కిలోమీటర్స్ నడిచింది అంతే. KTM Duke 250 Gen 3 వచ్చేసి మీ అందరికీ తెలిసిందే 250cc బైక్, 6 గేర్ ట్రాన్స్మిషన్, క్విక్ షిఫ్టర్తో వస్తుంది. అప్ షిఫ్ట్స్ అండ్ డౌన్ షిఫ్ట్ క్లచ్లెస్ ఉందన్నమాట. అంటే క్లచ్ పట్టుకోకుండానే మీరు గేర్ షిఫ్ట్ చేయొచ్చు ఇదండి. కానీ దానికి ఒక స్పీడ్ మెయింటైన్ ఉండాలి. లైక్ ఇది ఇవ్వండి 6th గేర్, అట్లానే డౌన్ కూడా చేయొచ్చు. ఇవ్వండి డౌన్ 4, అగైన్ 5, 6. సో ఇలా అప్ షిఫ్ట్స్ అండ్ డౌన్ షిఫ్ట్స్ అయితే క్లచ్లెస్ అయిపోతాయి అనమాట. ఇది ఒక మంచి ఫీచర్. ఇంకోటి ఈ బండి రైడ్ బై వైర్ ఉంది. రైడ్ బై వైర్ ఇన్ ద సెన్స్ దీనికి ఎక్సిలేటర్ కేబుల్ ఉండదు. ఏదున్నా సెన్సర్తోని మన థ్రాటిల్ బాడీకి రెస్పాన్స్ పంపుతుంది అనమాట. రైడ్ బై వైర్ ఫీచర్ తర్వాత ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్లో మీకు డేట్, టైము, బ్యాటరీ, టెంపరేచర్ ఎన్ని ఫీచర్స్ ఉన్నాయంటే దీనికోసం నేను ఒక సపరేట్గా వీడియో చేస్తా. సో ఈ బండి 250cc 6 గేర్ ట్రాన్స్మిషన్ ఉంది కాబట్టి సిటీలో నడపడానికి ఎంత ప్రాబ్లం అవుతుంది అంటే లైక్ మన 220 లాగా ఒకటే గేర్ మీద ఒక 1-2 గేర్స్ మీద నడవచ్చు సిటీ మీద. కానీ బండి స్లో మూవింగ్ ట్రాఫిక్ ఉంది సిటీలో అంటే మీరు ఫస్ట్లో నడిపించాలా, సెకండ్ గేర్లో నడిపించాలా, థర్డ్ గేర్లో నడిపించాలా అర్థం కాదు. ఎందుకంటే థర్డ్లో నడిపిస్తే హెవీ గేర్ అయిపోతుంది, సెకండ్లో నడిపిస్తే పవర్ లో గేర్ అయిపోతుంది. సో సెకండ్, థర్డ్, ఫస్ట్ మీద చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట సిటీలో. ఎందుకంటే ఇది స్పీడ్ అడుగుతుంది, గేర్ అడుగుతుంది. సో అది వచ్చేసి మన హైవే మీదనే పాసిబుల్. హైవే మీద అయితే అసలు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. సిటీ కంటే హైవే ఎక్స్పీరియన్స్ చాలా మంచిది ఇది. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, KTM బండ్లు అంటేనే హీటింగ్. ఈ బండికి ఎంత హీటింగ్ ఉందంటే, అంటే కొత్త బండి అనుకుంటా ఐ గెస్. దానివల్ల మీరు షార్ట్స్ కానీ ట్రాక్ ప్యాంట్స్ వేసుకొని కానీ సిటీలో మాత్రం మీ బండి నడపలేరు. ఇంకా ఈ ఎండాకాలంలో అయితే అస్సలు నడపలేరు. ఎంత హీట్ వస్తుంది అంటే కాళ్ళకి చాలా డేంజర్గా హీట్ వస్తుంది బండి సిటీలో ట్రాఫిక్ ఉన్నప్పుడు అయితే చాలా. ఇంకా సో ఐ గెస్ ఇది ఫస్ట్ సర్వీస్ తర్వాత కొంచెం తగ్గిపోతుంది పిస్టన్ ఫ్రీ అయిపోయాక అది అనుకుంటున్నా. ఇంకోటి మైలేజ్ 250cc ఎంత మంచి పవర్ అంటే ఇక మైలేజ్ కూడా ఆలోచించాలి మనము. సో నాకైతే ఈ బండి కొన్నప్పటి నుంచి మైలేజ్ నిజంగా చెప్పాలంటే 22-23 వస్తుంది. ఫ్రాంక్లీ స్పీకింగ్
22-23 మైలేజ్ వస్తుంది. నేను అసలు పర్షాన్ అయిపోతున్నా పెట్రోల్ వేపించి. సో ఐ గెస్ అది కూడా ఇంజన్ బ్రేక్ ఇన్ పీరియడ్ 1000 కిలోమీటర్స్ అయిపోయాక, ఒక ఫస్ట్ సర్వీస్ అయిపోయాక మైలేజ్ నాకు తెలిసి కొంచెం పెరుగుతుంది. మీలో ఎవరి దగ్గరైనా సేమ్ బైక్ ఉంటే మీకు మైలేజ్ ఎంత వస్తుంది నాకు కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో ఇది నా ఫస్ట్ కేటీఎంతో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. అంత ఐడియా లేదు కేటీఎం గురించి. ఇంతకుముందు బజాజ్తో ఉంది. సో బజాజ్ మైలేజ్ తెలుసు, అన్నీ తెలుసు బజాజ్ గురించి. సో కేటీఎం గురించి నాకు అంత తెలియదు, ఇప్పుడు నేర్చుకుంటున్నాను అనమాట. అయితే గైస్ ది నెక్స్ట్ థింగ్ ఏంటంటే వైబ్రేషన్స్. వైబ్రేషన్స్ అయితే చెప్పకండి. నేను కొన్న షోరూమ్ నుంచి బయటికి తీసినప్పుడు అసలు నా 2 చేతులు తిమ్మిరెక్కిపోయినాయి. ఇంత వైబ్రేషన్స్ ఉన్నాయి. మళ్ళీ నేను కాల్ చేసి అడిగిన షోరూమ్ వాళ్ళకి, అన్న బండి ఇంత వైబ్రేషన్ ఉంది, ఏదైనా డిఫెక్టివ్ పీస్ ఉందా లేదంటే వాళ్ళు అన్నారు, కాదు సార్ బండి న్యూ ఉన్నప్పుడు వైబ్రేషన్స్ ఉంటాయి, మీరు ఎలా అయితే నడిపిస్తారో అలా వైబ్రేషన్స్ తగ్గుతాయి. బట్ కొన్నప్పటి నుంచి అయితే ఇప్పటికీ 366 కిలోమీటర్ నడిపించిన వైబ్రేషన్స్ అయితే ఆల్మోస్ట్ 50% తగ్గిపోయినాయి. సో ఫస్ట్ సర్వీస్ తర్వాత ఇంకా వైబ్రేషన్స్ తగ్గిపోతాయి. కానీ ఫస్ట్, సెకండ్, థర్డ్ గేర్లో అయితే వైబ్రేషన్స్ చాలా ఉన్నాయి బండికి. టాప్ గేర్ వేయండి, 5th, 6th గేర్లో నో వైబ్రేషన్స్. 90-100 క్రూజింగ్ స్పీడ్లో అస్సలు వైబ్రేషన్స్ ఉండవు. కానీ సిటీలో మాత్రం వైబ్రేషన్స్ ఉన్నాయి అబ్బా. నెక్స్ట్ వచ్చేసి దీని హెడ్లైట్. LED హెడ్లైట్స్ ఇచ్చిండు, కానీ విజిబిలిటీ మాత్రం 0. చెప్తున్నా కదా, అస్సలు విజిబిలిటీ లేదు లైట్స్లల్లో. ఇప్పుడు స్ట్రీట్ లైట్స్ ఉన్నాయని నడిపించగలుగుతున్నాము, కానీ వర్షంలో సింగిల్ రోడ్ ఉంటే మాత్రం ఈ లైట్స్ పనికిరావు అస్సలు. కేటీఎం ఇంత అన్నీ మంచి చేసింది, లైట్స్ దగ్గర ఒక్కటే నాకు డిసప్పాయింట్మెంట్ అనిపించింది. దీనికి ఎనీహౌ మనము ఆఫ్టర్ మార్కెట్ లైట్స్ అయితే వేపియాలి. మన 220కి ఉన్నట్టు HHG లైట్స్ వేపిద్దాము. మీరు చూడండి లైట్స్, ఇది లో బీమ్. ఇప్పుడు నేను హై బీమ్ వేస్తాను చూడండి, ఇవ్వండి హై బీమ్. ఇది అసలు మీకు ఏమైనా అనిపిస్తుందా ముంగడ? సరే ఇక్కడ కొంచెం వెళ్తురుంది కదా, ముంగట చీకట్లో చూపిస్తాను, నేను లైట్స్ చూపిస్తాను ఒకసారి చూడండి లైట్స్. ఇప్పుడు చూడండి మీరు లైట్స్ ఒకసారి, ఇది లో బీమ్, అసలు ఇది వచ్చేసి హై బీమ్. ఏమన్నా డిఫరెన్స్ ఉందా లో బీమ్ హై బీమ్కి? నాకైతే ఏం డిఫరెన్స్ లేదు. మీ కెమెరాలో నాకు కొంచెం కనిపిస్తుంది అనుకుంటా, కానీ నాకైతే అస్సలు కనిపిస్తలేదు. మిగతాది మీరు ఈ బండి పర్ఫార్మెన్స్ అంటే పర్ఫార్మెన్స్కి అయితే కాంప్రమైజ్ అయ్యేదే లేదు. కేటీఎం అంటేనే పర్ఫార్మెన్స్. 250cc బైక్, అసలు ఏ బండిని ఓవర్టేక్ చేయాలన్నా టెన్షన్ ఫ్రీగా ఓవర్టేక్ చేయొచ్చు మనం. చాలా మంచి పవర్ డెలివరీ ఉంది, చాలా మంచి అసలు రెస్పాన్స్, థ్రాటల్ రెస్పాన్స్ ఎంత మంచిగా ఉంది తెలుసు. అది ఇంకా గుంజాలనిపిస్తుంది, కానీ ఫస్ట్ సర్వీస్ కాలేదు కదా. ఫస్ట్ సర్వీస్ ఇంకా అయిపోయినాక గుంజుదాం. అప్పటిదాకా లిమిట్లోనే నడిపిస్తే బెస్ట్ నాకు కూడా, బండికి కూడా. పవర్ అయితే చూసినారు కదా మీరు, చాలా అసలు ఒక్క గేర్ డౌన్, 6th గేర్లు ఉన్నప్పుడు ఒక్క గేర్ డౌన్ చేసి ఓవర్టేక్ చేయడమే. పవర్ దగ్గర అయితే నో కాంప్రమైజ్. అంటే ఓవరాల్ ఈ బండి డైలీ రొటీన్లో లైక్ ఆఫీస్ టు హోమ్, హోమ్ టు ఆఫీస్ చాలా మంచి బైక్ అబ్బా. చెప్పాలంటే అసలు మంచి లుక్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ క్యాచ్ లుక్స్ ఉన్నాయి. మీరు బండి రోడ్ మీద వెళ్తే అందరు 10 మంది చూస్తారు బండిని, అట్లుంది బండి లుక్స్. సో బండి లుక్స్ మంచిగా ఉన్నాయి, పవర్ మంచిగా ఉంది. మైలేజ్ ఒక్కటి కొంచెం తక్కువ, అంటే తక్కువ ఇన్ ద సెన్స్ ఇప్పుడైతే 22 వస్తుంది, మేబీ 30 ఇవ్వచ్చు వేరే వీడియోస్లో చూసినా. సో మైలేజ్ దగ్గర కాంప్రమైజ్ అవ్వండి, ఎందుకంటే ఇంత మంచి లుక్స్, ఇంత మంచి పవర్ వస్తుందంటే అఫ్కోర్స్ మైలేజ్ని మీరు సాక్రిఫైస్ చేయాల్సిందే. సో మాట్లాడుతూ ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ దగ్గర వచ్చేసినాం ఇక. వెల్కమ్ టు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి లోపల 9 కిలోమీటర్లు ఉంటుంది ఎయిర్పోర్ట్. చెప్పాలంటే ఓవరాల్ బండి బిల్డ్ క్వాలిటీ అయితే నంబర్ 1 ఉంది బాస్. వేరే బండ్లకు కంపేర్ చేసుకోండి మీరు, బండి బిల్డ్ క్వాలిటీ చాలా అంటే చాలా మంచి. అంటే ఒక్క వైర్, ABS వైర్ అన్నా ఇక్కడి నుంచి వస్తుందా అక్కడి నుంచి వస్తుందా అట్లా ఏం లేదు. మొత్తం సిస్టమేటిక్గా అన్ని వైర్స్కి మంచిగా క్లిప్స్ పెట్టేసి ప్రాపర్ ఫినిషింగ్తో ఉంది బండి అయితే. దానికే కేటీఎం ఫేమస్ యాక్చువల్లీ. ఇక్కడ ఇండియాలో అసెంబుల్ కాదు కాబట్టి ఫేమస్, అండ్ ఇంత కాస్ట్లీ ఉంటాయి బైక్స్ ఇవి. ఇంకోటి నాకు ఈ బండిలో నచ్చిన ఫీచర్ ఏంటంటే నావిగేషన్ సిస్టమ్.
నావిగేషన్ సిస్టమ్ ఒకటి, ఇంకోటి బ్లూటూత్ కనెక్టివిటీ. బ్లూటూత్ హెడ్ ఫోన్స్ ఉంటే బండితో కనెక్ట్ అయిపోతాయి అనమాట. ఫోన్ ఉంటే ఫోన్ కూడా కనెక్ట్ అయిపోతుంది. మీరు ఇక్కడ చూడవచ్చు బ్యాటరీ, సిగ్నల్, ఫోన్, ఇక్కడ హెల్మెట్ చూపిస్తుంది. హెల్మెట్ సింబల్ అంటే మీ హెడ్ ఫోన్స్ కనెక్ట్ అయిపోయినాయి అనమాట. అంటే కాల్ వస్తే ఇక్కడ పేరుతో సహా ఎవరు కాల్ చేస్తున్నారు అనేది చూపిస్తుంది. సో ఈ బటన్స్, నావిగేషన్ బటన్స్ త్రూ మీరు కాల్ లిఫ్ట్ చేయొచ్చు, కట్ కూడా చేయొచ్చు. సో అది మంచి ఫీచర్ యాక్చువల్లీ. ట్రాఫిక్లో ఉన్నప్పుడు మనం ఫోన్ బయటకు తీసి ఎవరు కాల్ చేస్తున్నారు, ఎత్తాలా కట్ చేయాలా అనేది టెన్షన్ వెళ్ళిపోయింది ఇప్పుడు. ఛార్జింగ్ కోసం కూడా దీనికి Type-C to Type-C ఇక్కడ బ్యాక్ సైడ్ మీటర్ దగ్గర పోర్ట్ ఇచ్చిండు. అండ్ ఇంకోటి గైస్, బండి సీట్ హైట్ కూడా చాలా తక్కువ ఉంది. యాక్చువల్లీ మన BS4 అండ్ BS6 జనరేషన్ 2 సీట్ హైట్ వచ్చేసి 830 mm ఉండే. సో ఈ Gen 3కి వచ్చేసి 800 mm ఉందన్నమాట. సో నా లాంటి షార్ట్ గైస్, ఐ మీన్ ఐఎమ్ నాట్ షార్ట్, నా హైట్ వచ్చేసి 5'4" ఉంటుంది, కానీ 2 కాళ్ళు ఈజీగా అందుతాయి అనమాట. సో అదొక ప్లస్ పాయింట్ అనిపించింది నాకు. పిలియన్ సీట్ అయితే చాలా హైట్ ఉంటుంది. ఫ్యామిలీ కోసం అయితే మర్చిపోండి, మీ మమ్మీ అయితే అస్సలు కూర్చోదు, ఇచ్చిన పైసలు కూడా గుంజుకుంటుంది బండి కొంటే. అట్లుంది KTM బ్యాక్ పిలియన్ సీట్. సో కంఫర్టబుల్ అయితే బండి అస్సలు లేదు. నిజంగా చెప్తున్నా, మీరు గంట కంటిన్యూ బండి నడిపించారు అనుకోండి, పట్టేసుకుంటే మీరు పట్టేసుకుంటే ఎంకలు కూర్చున్నాను వాడిని కూడా పట్టేసుకుంటాయి. అసలు కంఫర్టబుల్ అంటే సీట్స్ మీరు ప్రెస్ చేస్తే మెత్తగానే ఉన్నాయి, కానీ కూర్చుంటే బండారాయి మీద కూర్చున్నట్టుంది సీట్. అయితే అది ఎయిర్ సీట్ వస్తుంది కదా, ఒకటి ఎయిర్ కాంఫీ సీట్, అది కొనుక్కొని దాన్ని కింద పెట్టుకుందాం అనుకుంటున్నా లాంగ్ రైడ్స్ పోయేటప్పుడు. వావ్, కూపర్. బ్రేక్స్ అయితే ఎక్సలెంట్ బ్రేక్స్, డ్యూయల్ ఛానల్ ABS కదా, కొట్టంగానే ఆగుతుంది బండి. ఇదిగోండి రైట్. సో దీని సస్పెన్షన్స్ అయితే నాకు కొంచెం హార్డ్ అనిపించినాయి. WPV అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్స్ ఇచ్చిండు ముంగడ, కానీ చాలా హార్డ్ ఉన్నాయి అబ్బా. బ్యాక్ సైడ్ అయితే చెప్తున్నా కదా, బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. బండి కంటిన్యూ 1 hour to 2 hours నడిపిస్తే రెస్ట్ తీసుకోవాల్సిందే. అమ్మ నా 220 అయితే ఇట్లా లేకుండే బై, 220 కంటిన్యూ 6 hours నడిపిస్తాను నేనైతే బండి. అది మీ బడ్జెట్ కూడా ఒక 3 lakhs వరకు ఉంది, అండ్ మీరు కూడా 3 lakhs లోపు ఒక 2-3 బైక్స్ వస్తున్నాయి అనమాట. డ్యూక్ 250 ఒకటి వస్తుంది, అపాచీ RTR 310 ఒకటి వస్తుంది, ఇంకోటి ట్రయంఫ్ స్పీడ్ 400. ఈ 3 బండ్లు వస్తున్నాయి అనమాట. పవర్ అండ్ లుక్స్ అండ్ ఎవ్రీథింగ్, బిల్డ్ క్వాలిటీ అవన్నీ కావాలంటే డ్యూక్ 250 అయితే మీరు కొనవచ్చు. అంటే బండి కొన్నాక రిగ్రెట్ ఉండదు అనమాట, ఎందుకు కొన్నారా అనేది. మీకు బండి అంత మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. నౌ ఎంజాయ్ ది రైడ్. సో ముంగడ నడుస్తుంది 200 NS. గుంజుతుండు మనోడు. 200 NSతోని కంపారిజన్ అంటే చూస్తారా, మనోడు గుంజుతుండు ఖాళీ. రెడీ. NS ఐ డోంట్ థింక్ సో 250cc సెగ్మెంట్లో దీనికంటే పవర్ఫుల్ బైక్ ఏదో ఉంది. విట్ పిలియన్ ఉండొచ్చు మేబీ, కానీ 200, 220 ఇట్లాంటి ECC బైక్స్ అయితే దీని ముంగడ ఐ డోంట్ థింక్ సో దెల్ స్టాండ్. 250cc సెగ్మెంట్లో చాలా పవర్ఫుల్ బైక్ ఇది. ఈజీగా 120, 140 ఈజీ అసలు. అయితే మీలో ఎవరైనా బండి కొందాం అనుకుంటున్నారు ఇది, అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే బండి రిలేటెడ్ నాకైతే కామెంట్ సెక్షన్లో అడగచ్చు మీరు. సో నాకు తెలిసినంత వరకు అయితే నేను రిప్లై చేస్తాను. ఇప్పటివరకు నేను ఏమేమి ఫేస్ చేసేసిన అండ్ ఆల్. ఈ రోజుకైతే ఈ వీడియో ఇక్కడికే స్టాప్ చేద్దాము. సో నెక్స్ట్ వీడియో చాలా తొందరగా వస్తుంది. అప్పటి వరకు స్టే ట్యూన్, బాయ్, టేక్ కేర్.